హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి నవోదయ 2023-24 సంబంధించినటువంటి ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? మరి మనం వాట్సాప్లో చూస్తున్నట్టు నవంబర్ 4వ తేదీన కాదా అన్నది పూర్తి విషయాలు చూద్దామండి. మరి ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దామంటే మనం వాట్సాప్లో హల్చల్ చేస్తున్నట్టు జవహర్ నవోదయ హాల్ టికెట్లు అయితే వస్తాయి అని మనకు ప్రకటించడం కనిపిస్తుంది. మనకి ప్రవేశ పరీక్ష తేదీ నవంబర్ 4వ తేదీ అని రావడం జరుగుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇక్కడ నవోదయ వెబ్ పోర్టల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోమని వచ్చింది. కానీ ఇది మన స్టేట్ది కాదండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే వింటర్ బోర్డు అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వింటర్ బోర్డు వాళ్ళండి. మనది సమ్మర్ బోర్డు. నవోదయ వెకేషను సమ్మర్ బోర్డుకి సంబంధించినటువంటి మన రాష్ట్రం అండి. మరి ఏది వింటర్ బోర్డు, ఏ రాష్ట్రం వింటర్ బోర్డు, ఏ రాష్ట్రం సమ్మర్ బోర్డు అనే పూర్తి విషయాలు అయితే చెప్తానండి. ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అన్ని విషయాలను కూలంకషంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మరి ఇక్కడ చూద్దాము. ఇప్పుడు మా యొక్క విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ని మనం ఇక్కడ వేస్తున్న ఎంటర్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, సమ్మర్ బోర్డ్ అని మనకి క్లియర్గా కనిపిస్తుందండి. మరి సమ్మర్ బోర్డ్ ఏంటి, వింటర్ బోర్డ్ అనేది పూర్తి విషయాలు తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం ఎందుకు, ఇక్కడ చూద్దామండి. మరి నవంబర్ 4వ తేదీన ఎగ్జామ్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే చూద్దామండి. ఇక్కడ చూద్దామండి, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం ఇలాంటి స్టేట్స్ ఇవన్నీ కూడా వింటర్ బోర్డు తాలూకా నవోదయ ఎగ్జామ్ జరిగే కేంద్రాలండి. ఇవన్నీ కూడా నవంబర్ 4వ తేదీన ఉదయం 11:30 అక్కడ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది మన ఆంధ్రప్రదేశ్ కాదు. నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ మరి మన ఆంధ్రప్రదేశ్కి మిగతా కొన్ని రాష్ట్రాలకి ఎప్పుడు ఈ నవోదయ ఎగ్జామ్ అంటే ఇక్కడ చూద్దామండి. జనవరి 20వ తేదీ అండి, సాటర్డే పడుతుంది. జనవరి 20వ తేదీ ఉదయం 11:30 అండి. మరి అలాంటి స్టేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇవన్నింటికి కూడా జనవరి 20వ తేదీన నవోదయ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూద్దామండి, నవోదయ వీడియోస్ గురించి మన ఛానల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ వాళ్ళందరికీ కూడా 30 వీడియోలతో ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ ఉందండి. ఈ పీడిఎఫ్ మీద ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు వీడియో అయితే ఓపెన్ అవుతుందండి. మరి అలాంటి 30 వీడియోలతో కూడినటువంటి అమూల్యమైనటువంటి ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. దసరా సెలవుల్లో కూడా మీరు చదవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. లేదంటే ఎవరైనా పర్సనల్గా ఈ వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళకి అక్కడ లింక్ అయితే పెడతానండి, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు జవహర్ నవోదయ ప్రాస్పెక్టస్ బుక్లో ఉన్నామండి, 2023కి సంబంధించినటువంటి. మరి ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు అన్నది కూడా దీనిలో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రిజల్ట్స్ అయితే మాత్రం మార్చి లేదా ఏప్రిల్లో అనౌన్స్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అన్నది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి దీనిలోనే. ఇక్కడ చూడండి, నవంబర్ 4వ తేదీన జరిగే ఎగ్జామినేషన్ కేంద్రాలు జరిగే రాష్ట్రాలు ఏమిటి, అదేవిధంగా జనవరి 20వ తేదీన జరిగే ఎగ్జామినేషన్ కేంద్రాలు ఏంటి, ఏ ఏ రాష్ట్రాల్లో జనవరి 20వ తేదీన జరుగుతాయి అన్నది స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరొకసారి చూడండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.